ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి నేను శ్రీకాళహస్తిలో దిగాను. ఇది చూపించే గోపురము మనకి శ్రీకృష్ణదేవరాయలు కట్టించింది. తిరుపతి ఇరిగిపోయింది మాట. అయితే ఆ గోపురము మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇది ఇక్కడ నుంచి ఇది మనకి 4 గేట్స్ ఉంటాయి. ఇప్పుడు చూపించేది గేట్ 2, 1 and 2 అటువైపే ఉంటాయి. ఇది మన పాత బ్రిడ్జ్ వైపు నుంచి చూస్తున్నది. అటు సైడ్ ఇంకో కొత్త బ్రిడ్జ్ ఉంటుంది, మెయిన్ వేస్ మాట. పైన శివుడు పార్వతిది కొత్తగా కట్టారు. ఇది గేట్ 3 మాట. గేట్ 3 నుంచి ముందలు చూస్తే మనకి పాతాళ వినాయకుడు. రివర్ ఉంది, ఆ రివర్ పొంగినప్పుడు ఈ పాతాళ వినాయకుడు మొత్తము మునుగుతారన్నమాట ఆ టైంలో. అయితే అందరూ వచ్చి ఇక్కడ ఫస్ట్ వినాయకుడిని దర్శించుకొని అప్పుడు టెంపుల్లోకి వెళ్తాయి. ఇక్కడ మొత్తం వినాయకుడి గురించి అంటున్నది. ఇక్కడ శ్లోకం కూడా ఉన్నాయి వినాయకుడిది. మనకి కొత్త బ్రిడ్జ్ వైపుకి వెళ్తాం మాట. అది కొత్త బ్రిడ్జ్ అంటే గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అరౌండ్ 6 అవుతుంది, 6:30 అలాగా. అయితే ఇప్పుడు మన డే టైంలో షూట్ చేస్తున్నాను. మనం చూపించాను నైట్ టైంలో ఒకసారి కనిపించలేదు కాబట్టి మళ్ళీ ఇది వచ్చేసి గేట్ 4 నుంచి వచ్చాను. గేట్ 4 దగ్గర నుంచి వచ్చేసి మనకి లోపల రాగానే రైట్ సైడ్లో ఒక టెంపుల్ ఉన్నది. బాగుంది లోపల కూడా, ఆర్కిటెక్చర్ ఇవన్నీ చూడండి. మనకి ఒక్కొక్క దాని మీద ఆ టెంపుల్ ఏంటి ఇవన్నీ రాసి పెట్టారు. అది మీకు నీట్గా అర్థమవుతుంది. ఈ వీడియో పాస్ చేసుకుంటూ చూసుకోండి, మీకు ఆ టెంపుల్ పేర్లు ఏంటి అనేది తెలుస్తాయి. అమ్మవారి టెంపుల్ ఉన్నాయి ఇక్కడ, అయ్యప్ప స్వామివారి టెంపుల్. మెయిన్ వచ్చేసి శివుడి మాట. ఇది చూసారు కదా, మనకి చుట్టూరా మంచిగా దేవుళ్ళ విగ్రహాలు పెట్టారు. స్ట్రక్చర్ ఈ మన కార్వింగ్ ఇవన్నీ చాలా బాగున్నాయి. డిజైనింగ్ ఇవన్నీ పాత టెంపుల్స్ కదా, మనకి చాలా వెళ్ళినప్పుడు కొన్ని చూస్తే మంచిగా ఎక్స్పీరియన్స్ వస్తాయి, చాలా బాగుంటాయి. లోపల శివుడి విగ్రహం ఉన్నది. ఇది బయటకు వచ్చిన తర్వాత వాల్ మీద చాలా బ్యూటిఫుల్ ఆర్ట్ చేశారు. శ్రీకాళహస్తికి మీనింగ్గా అక్కడ ఒక శివుడి పాము, స్పైడరు, ఏనుగు, ఈ 3 ఆటలది మంచిగా డిజైన్ చేశారు. ఇంకా ఇక్కడ వచ్చేవారికి ఇది ఒక స్వామి టెంపుల్ శివుడిదే. దాని తర్వాత ఈ లోపలికి వస్తే మనకి ఫ్రీ బాత్రూమ్స్ ఉంటాయి. బాత్రూమ్స్ చాలా బాగున్నాయి. ఆ బాత్రూమ్స్కి పక్కనే మనకి లగేజ్లు కానీ ఏమైనా కావాలన్నా అది కూడా ఉన్నది. ఇక్కడ మొత్తం 4 ఉన్నాయి. ఒకటేమో గేట్ 1 దగ్గర, ఇంకోటి గేట్ 2 దగ్గర ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ గేట్ 4 నుంచి వచ్చేటప్పుడు మనకి ఇక్కడ ఒక లగేజ్ కౌంటర్ ఉంటుంది. ఇది ప్రసారం కౌంటర్, బాత్రూమ్ పక్కకే ఉంటుంది. ఈ ప్రసారం కౌంటర్ పక్కనే మనకి బ్యాగేజ్ కౌంటర్ ఉన్నది. అలా మన బ్యాగ్స్ ఇవన్నీ అక్కడ వాళ్ళు హ్యాపీగా పెట్టారు. ఇది 4th గేట్. లోపలికి వెళ్ళి వీడియో తీయడానికి అవ్వదు కాబట్టి నేను ఆ వీడియోస్ అన్ని నేను చూసి ఎక్కడైనా ఉంటే పెడతాను. అండ్ ఇప్పుడు మన భర్త కన్నప్ప గుడి దగ్గరికి వెళ్తాము. ఈ 4th గేట్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి కదా, ఈ స్టాల్స్ పక్క నుంచి మనకి వెళ్తే ఆ టెంపుల్కి వెళ్ళే దారి ఉంటుంది. ఈ స్టాల్స్ అన్నీ పిల్లలకి మనకి ఏమన్నా కొనుక్కోవాలనిపిస్తాయి కదా పిల్లలకి, వాళ్ళు ఇక్కడ ఇది గేట్ మాట భర్త కన్నప్ప గుడికి వెళ్ళడానికి. అండ్ తర్వాత మధ్యలో ఒక ట్విస్ట్ ఉంటుంది చూడండి. ఈ పైకి ఎక్కిన తర్వాత ఎంత తిప్పలు పడి పైకి ఎక్కుతానో
ఎక్కిన మధ్యలో ఒక ట్విస్ట్ ఉంటుంది, కానీ ఈ స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు మాత్రం సరదా తీరిపోయిందండి. మామూలుగా కాదు, అది టార్చర్ లాగా కనిపించింది ఒక కైండ్ ఆఫ్. అంటే ఎక్కుతుంటే చాలా ఇబ్బందిగా ఉన్నది, అంటే స్ట్రీప్ ఉన్నది. ఈవెన్ మా కొద్ది స్టెప్స్ ఎక్కిన తర్వాత వ్యూ చాలా బాగుంది టెంపుల్ పై నుంచి. ఈవెన్ నేను సగం దూరం వరకు వచ్చాను. ఇది ఇంకా ఉన్నది చాలా. మొత్తానికి శ్రీశైలంలో దర్శనం అయిపోయింది, శ్రీకాళహస్తిలో. ఇప్పుడు బట్టకన్నప్ప గుడి దగ్గర చూశారు కదా అల్టిమేట్లోనే టెంపుల్ పై వ్యూ. అదే ఆ మూలలో కనిపించింది కొత్త బ్రిడ్జ్, ఇక్కడ కనిపిస్తుంది పాత బ్రిడ్జ్. టెంపుల్ ఎంట్రన్స్ 4 ఉన్నాయి. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో వ్యూ అనేది. నేను చెప్పిన ట్విస్ట్ ఇదే, మన కార్లు 2 వీలర్స్ ఇవన్నీ మన పైకి వస్తాయి. మనకి రూటు గేట్ 4 నుంచి వస్తే అక్కడ నుంచి ఒక రూట్ ఉంది. ఇది కొద్ది ముందరికి వస్తే ఇది వ్యూ పాయింట్. టెంపుల్ టాప్ యాంగిల్ నుంచి మనకి మంచిగా కనిపిస్తుంది. చూసారు కదా ఎంత బాగుంది. దాన్ని టెంపుల్ ఎలా ఉన్నదో మనకి తెలుస్తుంది అన్నమాట పైనుంచి. మనం బట్టకన్నప్ప గుడి దగ్గరికి కూడా వెళ్దాము, కానీ చాలా ఇబ్బంది వచ్చింది, ఆయాస పడిపోయాను. చూసారు కానీ ఎన్ని స్టెప్స్ ఎక్కుతుంటే బాగుంది, ఎంజాయ్ చేశాను. నేను చాలా ఎంజాయ్ చేశాను స్టెప్స్ ఎక్కేటప్పుడు. ఆయాసం కూడా ఒక రేంజ్లో వచ్చింది, కానీ ఆ ఆయాసాన్ని కూడా హోల్డ్ చేసుకొని ఎక్కేసాను స్టెప్స్ని. కొండలు ఇవన్నీ ఎక్కుతూ ఉంటే అదొక ప్రాక్టీస్ లా ఉంటుంది, అదొక థ్రిల్లింగ్ లేండి. ఇవన్నీ కన్నప్ప గుడి దగ్గరికి వచ్చేసాం, కానీ డోర్లు అన్నీ క్లోజ్ చేస్తున్నాయి, టెంపుల్ డోర్స్ అన్నీ. అసలు గాలి మాత్రం చాలా బాగుందండి. అక్కడ పైన గాలి హాయిగా ఉన్నది, ఏ ప్రశాంతంగా ఉంది. అక్కడనే చాలాసేపు ఉండాలి నుంచి. ఈ గాలికి ఆ గంటల సౌండ్ కూడా చాలా బాగున్నాయి, ప్రశాంతంగా ఉన్నది. చల్లగా, ఎండ లేదు, అలా అనేసి వర్షం లేదు, మంచి క్లౌడీగా ఉన్నది, చాలా బాగుంది అట్మాస్ఫియర్ కూడా. ఇవన్నీ శివుడు గుళ్ళు అన్నీ 4. అక్కడ ఇంకొక కొండ కనిపిస్తే అక్కడ ఇంకో టెంపుల్ ఉన్నది అక్కడ. అది వెళ్ళడానికి అవ్వలేదు నాకు. అది కూడా అంటే ఇప్పుడే ఇది ఎక్కాము, ఇంకా అది అన్ని స్టెప్స్ ఎక్కాలి. సో అవ్వక ఇది ఎక్కేపాటికి అయిపోయింది ఎనర్జీ మొత్తం. చూసాగా ఎంత కొండలు కూడా ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. అవి మన పాత రోడ్, మామూలుగా టెంపుల్కి వచ్చే రోడ్, అది పాత రోడ్ అంటాము, పాత బ్రిడ్జ్. టెంపుల్ పైనుంచి అన్ని వ్యూ అంటే కంఠంపతి. ఈ శివుడి పార్వతి 2023లో కన్స్ట్రక్షన్ అయ్యింది, కొత్తగా పెట్టారు. అది చూడగానే నాకు మన వైజాగ్ది గుర్తుకొచ్చింది. శివుడి పార్వతి పెట్టారు కదా అక్కడ, అదే గుర్తుకొచ్చింది చూడగానే. అదే ఒక కైండ్ ఆఫ్ అట్రాక్షన్ పాయింట్ లాగా కూడా ఉన్నది, చాలా బాగుంది. మనం పైకి కూడా వెళ్దాము, ఆ టెంపుల్, ఆ శివుడి పార్వతుల దగ్గరికి కూడా. ఇక వచ్చాం, చూసారు కదా ఎంత బాగా. మనం ఈ డిజైన్ ఇవన్నీ అవి ఏం క్వశ్చన్ చేయలేదు, పెట్టారు బాగా అట్రాక్షన్ కింద, చాలా బాగుంది. శివుడు పార్వతులు హిల్ టాప్లో ఒక పాయింట్ టాప్ అంటాం కదా, అక్కడ పెట్టామన్నమాట. చూసారా 2023లో కన్స్ట్రక్షన్ అయ్యింది ఇది. ఎవరెవరు దీన్ని స్పాన్సర్ చేస్తారో అవన్నీ చూపించారు. అక్కడ నుంచి వ్యూ చూస్తే శ్రీకాళహస్తి చాలా బాగుందండి. నేను డ్రోన్ ఎగిరేద్దాం అనుకున్నాను, కాకపోతే అక్కడ వచ్చే గాలికి డ్రోన్ ఎక్కడికో వెళ్ళిపోద్ది, చేతికూర అంటారు, అంత గాలి వస్తుంది. చూస్తున్నాగా చేతులు ఎలా ఊగుతున్నాయో. ఇంకా ఆ గాలికి ఇంకా నేను వేయాలంటే ఇంకా డ్రోన్ని వదిలేసుకోవాల్సిందే నేను, అంత గాలి వచ్చిందన్నమాట రోజు. కానీ నేను ఇప్పటివరకు 4-5 టైమ్స్ వెళ్ళాను శ్రీకాళహస్తికి, కానీ ఎప్పుడు ఇక్కడ వరకు పై వరకు ఎక్కలేను నేను. ఫస్ట్ టైం నేను ఎక్కాను పైకి, చాలా బాగుంది. ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాను, కానీ దిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త దిగాను. చూసారు కదా, ఎక్కేటప్పుడు మంచిగానే ఉంది, అదో సరదా.
ఈ దిగేటప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా దిగాలి. మన బాడీ వెయిట్ గ్రావిటేషన్ వల్ల కింద పడిపోతాం అన్న ఫీల్ కూడా వస్తుంది మనకి. సో మెల్లగా దిగండి, ఎంత స్లో అయితే అంత స్లోగా. స్పీడ్గా దిగే వాళ్ళు అంటే దిగచ్చు, కాకపోతే ఇది స్ట్రీప్గా ఉన్నదన్నమాట. సో అది చూసుకుని దిగండి. అది దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి కాలు జారిండో ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. మధ్యలో వాళ్ళు మజ్జిగ ఇవన్నీ అమ్ముతారు, ఇది ఒక రెస్టింగ్ పొజిషన్. వాళ్ళ దగ్గర ఒక 10 రూపీస్కి మంచిగా మజ్జిగ ఇంకా మన రాగి జావా ఇవన్నీ ఇస్తారు అన్నమాట. 10 రూపీస్ మిక్స్లో చాలా బాగుంటుంది. చూస్తున్నా కదా ఎంత స్ట్రీప్గా ఉన్నది మెట్లు. కారు 2 వీలర్స్ కార్స్ ఉన్న వాళ్ళు వచ్చేసి మధ్యలో వరకు వచ్చేయచ్చు. 4th గేట్ దాటిన తర్వాత నుంచి కాదనమాట. ఇంకా మనం వెళ్ళే టైంలో ఈవినింగ్ టైంలో తీసిందన్నమాట. ఇది బాగుంది, వీడియో క్లారిటీ కూడా మంచిగా వచ్చాయి మనకి. ఈవినింగ్ టైంలో సన్సెట్ చాలా మంచిగా వచ్చిందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, మొత్తంగా అయితే ఇలా జరిగింది మన శ్రీకాళహస్తి పూజ అనేది. అది లోపల కెమెరా ఎంటర్ లేరు కాబట్టి, వాళ్ళు అలౌ చేయరు కాబట్టి నేను లోపల ఎలా ఉంటుంది ఏంటనేసి తీయలేకపోయాను. మీకు యూట్యూబ్లో దొరకచ్చు, అవి కనిపిస్తే నేను అవి షేర్ చేస్తాను నా ప్రొఫైల్లో. ఈ వీడియోలో మీకు కంటిన్యూ అవుతుంది ఎలా ఉన్నాయి ఏంటనేసి. పైన విగ్రహం మాత్రము ఆ శివుడిది అమ్మవారిది అరౌండ్ 2023లో పెట్టారు. బాగుంది. మన వైజాగ్లో ఉన్నారు కదా, సేమ్ అలానే సెట్ చేశారు వీళ్ళు ఇక్కడ. ఓకే, నాట్ బ్యాడ్. అని పైకి ఎక్కేటప్పుడు మాత్రము సరదా తీరిపోయింది, చెప్పులు లేకుండా ఎక్కడము. అదొకటి. పూజలో దగ్గర 2 hours కూర్చోవలసి వచ్చింది ఆ పూజ అయ్యేంత వరకు. ఆ కాళ్ళు లాగేస్తూ మళ్ళీ పైన కర్ణప్ప గుడి ఉన్నది కదా, కర్ణప్ప గుడి, అది చూడాలి అనేసి ఎప్పటి నుంచో అనుకున్నాను, కానీ అవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రము వెళ్ళాను సక్సెస్ఫుల్గా. అది కూడా చూస్తే ఆ వీడియో క్లిప్ కూడా మీరు చూసుంటారు. సో ఫైనలీ ఇదండి టెంపుల్ నుంచి ఇంకా మన స్వస్తి చెప్తున్నాం. ఇది పాత బ్రిడ్జ్, ఆ చివరి కనిపిస్తుంది కదా, ఇది కొత్త బ్రిడ్జ్ మాట. ఈ మెయిన్ పెద్ద వెహికల్స్ అన్నీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి. ఈ బ్రిడ్జ్ వచ్చేసి మెయిన్ పాత ఎంట్రన్స్ మాట మనకి శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళడానికి. రివర్ ఎండిపోయింది ఇప్పుడు కంప్లీట్లీ. అదే చెప్పాలంటే కంప్లీట్లీ ఎండిపోయినట్టు వాటర్ ఉన్నా సరే నేను చూసిన దానికన్నా. వచ్చేటప్పుడు నేను బస్సులో వచ్చాను. విజయవాడ కూడా అయ్యింది టూరు. విజయవాడ అమ్మవారిది దర్శనం అవ్వలేదు, అది ఒక్కటి మైనస్ అయ్యింది. కాబట్టి విజయవాడలో మన ఏపీ అసెంబ్లీ ఒకటి, ఇంకా హైకోర్టు ఒకటి, ఈ 2 చూశాను. హ్యాపీగా అనిపించాయి ఆ 2 చూసిన తర్వాత. అండ్ ఇప్పుడు నేను మన శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్, ఇప్పుడు రిటర్న్ హైదరాబాద్కి రిటర్న్ టికెట్ ట్రైన్లో ఉన్నది. సో మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నా. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తాను. స్టేషన్ ఎక్కడ ఉందో కూడా తెలియదు, మ్యాప్లో చూసుకుంటూ వెళ్ళాలి. శ్రీకాళహస్తికి మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి మనం పాత బ్రిడ్జ్లోకి వెళ్తాము. అక్కడ శివుడి అమ్మవారు ఇంకా కనిపిస్తారు మనకి ఇక్కడ నుంచే. వ్యూ బాగుంది.